వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ అయితే 6 అయ్యేసరికి లేచాను. డోర్ తీసేసరికి చీకటి ఉంది చూడండి. అసలు ఏం కనిపిస్తుంది కాదు. ఇంకా వాచ్మెన్ అయితే బయటని క్లీన్ చేసి లైట్లన్నీ ఆఫ్ చేసినట్టున్నారు. ఇంకా నేనైతే ఇంకా బయట లైట్ ఆన్ చేస్తున్నాను. మేము చాలా వరకు బయట లైట్ ఆన్ చేయము. ఎందుకంటే కామన్ ఏరియాలో ఆల్రెడీ లైట్లు ఉంటాయని ఆన్ చేయను. అందుకే అన్ని స్విచ్లు నొక్కున్నా. ఏ స్విచ్ బయటదో తెలీదు. ఇంక అన్నీ నొక్కేసి బయట లైట్ అయితే ఆన్ చేశాను. ఒక 2, 3 డేస్ అవుతుందనుకుంటా. చలనేదే లేదు. కానీ ఈరోజు మాత్రం చలేస్తుంది. ఇంకా ఇదంతా చూసుకున్న తర్వాత కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇంకా కిచెన్‌లో అయితే గిన్నెలవి నైటే క్లీన్ చేసేసాను గదా! ఇంకా అవైతే మాత్రం ఇక్కడి నుంచి తీయలేదబ్బా! ఇంక అలా వదిలేసాను. ఇంక నైట్ అయితే ఇంక మార్నింగ్ దోసలేద్దామని చెప్పేసి సోడిపిండి, బియ్యపిండి మిక్స్ చేసి ఉంచాను. ఇదైతే వాటర్ కొంచెం ఎక్కువేసే ఉంచా. ఎందుకంటే ఏమైనా పులిసిన తర్వాత పొంగుతదేమో అని నాకు తెలీదనమాట. ఫస్ట్ టైమ్ చేయడము. ఇంకా ముందు జాగ్రత్త కిందన కళాయి కూడా పెట్టా. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇది అస్సలు పొంగలేదు. సరేలే కానీ చూద్దామని చెప్పేసి ఇంకా దీన్నైతే కలిపేస్తున్నాను. వాటర్ ఎక్కువయిందేమో అని డౌటు. సరేలే తర్వాత ఇలా తేలితే కొంచెం వంపేద్దామని చెప్పేసి కొంచెం దీన్నైతే అలా మిక్స్ చేసుకున్నాను. సరే చూద్దామని. ఇంక లేవడం బ్రష్ కూడా చేయలేదు. ఇంక నేనైతే బ్రష్ అది చేసుకొనొచ్చేసరికి బాగా చలేసేస్తుంది. ఇంకా సరే అని జెప్పేసి ఇంకైతే స్వెటరేసేసుకున్నాను. చాలా రోజులయింది ఈ స్వెటర్ తీయట్లేదు బయటికి. ఇంక ఈరోజు అవసరం పడిందిలే అని అనుకున్నా. ఇంక నైటయితే తోమేసి ఉంచాను కదా గిన్నెలు, ఇంక అవన్నీ అయితే తీసేస్తున్నాను. ఇంక పేర్చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఖాళీ అయితే మంచి కూరగాయలు గట్రా కట్ చేసుకోవడానికి నాకు ప్లేస్ సెట్ అవుతది గదా! ఆల్రెడీ స్టీల్ గిన్నె అంటే గిన్నెల స్టాండ్ ఆల్రెడీ నిండిపోయి ఉంది. అందుకే ఈ గిన్నెలు తీసుకెళ్ళి అందులో ఎయట్లేదు మరి. డైరెక్ట్‌గా ఇంక పేర్చేస్తున్నాను. ఇంక లేవగానే ఫ్రెష్ అప్ అయిపోదాం అనుకున్నాను. చూస్తే సోప్ అయిపోయింది. ఇంక మా వారైతే పడుకొనున్నారు. సరేలే ఆయన లేసాక సోప్ తెప్పిద్దామని అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఏంటంటే స్నానం చేస్తే ఈ చలిపోద్ది. ఫ్రీగా మంచిగా స్వెటర్ తీసి పని చేసుకోవచ్చని. ఇంకైతే లంచ్ బాక్స్ కోసం అయితే ఫస్ట్ రైస్ అయితే కడిగేసుకుంటున్నాను. ఇంక రైస్ కడిగేసి ఇంక రైస్ అయితే పెట్టేస్తున్నా. ఇంకా ఆయన లేసారంటే ఇంకా ఆయన కోసం టీ అయితే పెట్టాలి. ఇంకా రసం అయితే నిన్నటిదుంది. చాలా ఉంది. ఇంకా రసం అంటే 1 ఆర్ 2 డేస్ వాడుకోవచ్చు మంచిగా పర్వాలేదు. మాకు మొదటి నుంచి అలవాటు. ఇంకెలా రసం అది పెట్టేసాను. ఇంతలో మా వారైతే లేచారు. సరే ఇంక ఆయన లేచారు గదా! ఇంక టీ అయితే పెట్టేయాలి. ఆయన బ్రష్ చేసుకోవడానికైతే ఎళ్లారు. ఇంకా చెప్పాను సోప్స్ అయితే అయిపోయాయని. సరేలే తెచ్చేస్తున్నా అన్నారు. సరే ఆన్‌లైన్‌లో బుక్ చేసేయంటే, ఆన్‌లైన్‌లో ఒకటి బుక్ చేస్తే ఇంకోటి బుక్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఇంక చార్జెస్ పడిపోతాయని భయంకి అవసరమైన వస్తువుల కన్నా ఎక్కువ తీసుకోవాల్సొస్తుంది. అలాగైపోయి ఈ మధ్యన టీ పొడి అయిపోయిందో తెలుసుకోలేకపోయాను. టీ పొడి అయిపోవడానికి ముందు చూసుకోలేదనమాట. అయిపోయిన తర్వాత చూసుకున్నా సరే ఒక్క టీ పొడికి ఇంక ఎక్స్‌ట్రా అమౌంట్ పడిపోద్ది. ఇంకెందుకులే అని జెప్పేసి అలాగనేసి ఒక్కొక్క వస్తువు కోసమని ఇంక వేరే వేరే తగిలించుకొని అమౌంట్ ఎక్కువైపోతుందనిపిచ్చింది. ఇంక సరేలే ఎప్పుడైనా ఎక్కువ వస్తువులు అవసరం అన్నప్పుడు ఆన్‌లైన్ బుక్ చేద్దాం. ఇప్పుడు ఏ 10, 20 సోపుల కోసం ఎందుకు వెళ్ళండి, వెళ్లి తెచ్చియండి అని అన్నాను. సరేనమ్మా టీ పెట్టేసి ఇచ్చేసేయి తాగేసి ఎళ్తా అన్నారు. ఇదైతే పిండి చెప్పాను గదా! వాటర్ మళ్ళీ తేలింది. కొంచెం వాటర్ అయితే ఒంపేసాను. ఎందుకో డౌట్ కొట్టింది. దోసలొస్తాయో రావో అని భయంకి. చెప్పా కదా! సోడిపిండి దోసలు మొదటిసారి వేయడము. అందుకే లేనిపోని డౌట్‌లన్నీ పుట్టుకొచ్చేత్తన్నాయి. ఇంతలో అయితే రసము, రైసు ఆ పక్కన అవుతుంటే టీ కూడా అయిపోయింది. ఇంక మా వారికైతే టీ వడపెట్టేసి ఇచ్చేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు ఏం ప్లాన్ చేయలేదు కర్రీ ఏం చేయాలని. కానీ సడెన్‌గా డిసైడ్ అయ్యాను. ఈరోజు పప్పు వండుదాము అని. ఏం లేదు నాకెప్పటినుంచో ఒక డౌటు అడగాలనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటక్క సడెన్‌గా టాపిక్ డైవర్ట్ చేసావు? లేదు లేదు నా మైండ్‌లోనే ఉంది. అడగదాం ఎప్పటినుంచో నాకనిపిస్తుంది అని అనుకోని అడుగుతున్నాను. ఎవరికైనా బాగోపోతే ఎందుకు పలకరిస్తారు? ఎలా ఉంది? ఏంటి? అని జెప్పేసి వాళ్ళ ఇంటికెళ్ళి మళ్ళీ పలకరిస్తారు గదా! లేకపోతే అందుబాటులో లేకపోతే ఫోను చేసైనా పలకరిస్తారు. ఎందుకని అంటారు? నేనైతే మాత్రం ఒకటనుకుంటున్నాను. అవతల వాళ్ళకి మేమున్నాము, నీకంత కష్టమొచ్చినా సరే, నీకు మేమున్నాము అనే మనోధైర్యం ఇవ్వడానికే అలా చేస్తారు అని నేను ఫీలవుతాను. అది నిజమా? కాదో మరి మీరే చెప్పాలి. అయితే ఇప్పుడిప్పుడు ఎలా తయారవుతున్నారంటే ఎవరికైనా బాగోపోతే సొంతమనమాట. సొంతం పలకరించట్లేదు. ఏమైంది? ఏంటి ఇలా సర్జరీ అయిందట, లేదు ఇలా ఒంట్లో బాలేదట అని జెప్పేసి పలకరించట్లేదు. ఒకప్పుడు ఏంటంటే, అయ్యో! బాధలో ఉన్నాడు. మనం పలకరిస్తే ఉన్ని బాధ కొంతైనా తగ్గుతది. నాకు నలుగురున్నారు అనే సంతోషంలో ఈ బాధ మర్చిపోతాడు అనే దీని మీద పలకరించేవాళ్ళేమో అని అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, అమ్మ నాయన ఆడికి మనోధైర్యం మనం ఇవ్వడమా? భరోసా ఇవ్వడమా? ఇస్తే ఆడు తగ్గిపోదు. కోలిసుకోడు. అమ్మో! అలా వద్దని జెప్పి అన్నట్టు అదేంటో మరి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారనిపిస్తుంది మనుషులు. మరి మీకలా అనిపిస్తుందా? లేపోతే లేదులెండి నాకు తెలిసినంత వరకు మీకు అనిపించొచ్చు. అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండే. బిఫోర్ మ్యారేజ్‌కి, ఆఫ్టర్ మ్యారేజ్‌కి చాలా చేంజ్ అయ్యానబ్బా!
నాకైతే అందరితోటి ఫ్రెండ్లీగా ఉండాలనే ఫీల్ ఉండేది. చాలా వరకు నేను ఎవరినైనా సరే నవ్వుకొని పలకరించడం, నవ్వుకొని ఉండడం అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. అంటే ఇప్పుడు లేరా అంటే ఉన్నాను. బట్ నాతోటి ఎదుటి మనిషి ఎలా ఉంటారో నేను ఆళ్ళతోని అలాగే ఉంటున్నాను. చాలా వరకు మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. నాకే అనిపిస్తది ఇంత చేంజ్ అయిపోయానేంటి అని. ఎప్పుడు మనమే వాల్యూ ఇస్తూ, మనమే ఉండి అవతలోళ్ళు ఉండకపోతే ఒకానొక టైం వచ్చేసరికి మన మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోద్ది అని అనిపిచ్చింది. చేంజ్ అయిపోవడం అంటే ఆళ్ళపైన కుళ్ళుకొని సావడం కాదులెండి. కాకపోతే ఎదుటి మనిషి మనకి వాల్యూ ఇస్తే వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళెలా ఉంటే అలానే ఉండాలి అనే ఫీల్‌లోకైతే ఎళ్ళిపోయాను. చాలా వరకు నిజంగా చెప్తున్నా. నేను చేంజ్ అయ్యాను అనంటే ఇదే విధంగా చేంజ్ అయ్యానని అనిపిస్తది. ఇప్పుడు ఎందుకక్క మాకు ఈ సోదంతా అని అంటారా? ఏం లేదు. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. నాలాగా గూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఏంటి తెలుసుకోవాలనిపించింది. ఉంటే కామెంట్ చేస్తారు కదా! తెలుసుకోవచ్చు అనిపించి ఇంక అలా షేర్ చేసుకున్నాను. ఏమో సమాజానికి తగినట్టు మనము మారిపోతున్నామా? లేకపోతే అలాగే ఉన్నామా? అని తెలుసుకోవాలనిపించింది. తప్పదు మారిపోవాలి. లేకపోతే మనమే బాధపడతామనే మైండ్ సెట్ అయితే నాకొచ్చేసింది. ఇంక అలా అనమాట. ఇంక పప్పయితే వండేసాను. ఇంతలో మా వారైతే స్వీట్ కార్న్ అయితే ఫ్రై చేయమని అడిగారు. ఇది గూడా ఫస్ట్ టైమ్ అనమాట స్వీట్ కార్న్ ఫ్రై చేయడము. ఆయన అడిగారనమాట, "కాదమ్మా కూర వండుతారు కదా!" అని అడిగారు. సరే పప్పు, రసం ఉంది కదా! కూరంటే ఏంటి టమాటా ఏసి వండితే అదేం చెండాలం అయిపోద్దో మళ్ళీ వద్దులే, మంచిగా ఫ్రై చేసేద్దామని చెప్పేసి ఇంక ఫ్రై అయితే చేసేస్తున్నాను. అబ్బా! ఇలా వీడియో తీస్తున్నాను. ఫోను స్టోరేజ్ అయితే నిండుకుందబ్బా! మామూలుగా చాలా చిరాకొచ్చేసింది. ఏమైందంటే నేను ఈవినింగు వీడియో తీయను అనుకోని వీడియో తీశాను. ఇంకా అది ఇది ఎక్కువైపోయి ఇంక ఫోను స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఇంక మా వారి ఫోను తీసుకున్నానా ఇది చూడండి రంగేసినట్టు ఎలా వస్తుందో. అసలు నేనైతే ఇంకా సరేలే ఇంక తాలింపే కదా! తాలింపు ఎలా యేసుకుంటాము అలాగే ఇంక తాలింపేసేసి, గరం మసాలా యేసేసి, కొత్తిమీరతో ఫినిషింగ్ ఇచ్చేసాననమాట. ఇంక ఈ సోడిపిండితోటైతే అట్లేసా గదా! మా వారికైతే భలే నచ్చాయబ్బా! మరీ నిలబడి మరీ అలా తినేసారు. "ఏసేయమ్మ వేడి వేడిగా తినేస్తా" అని జెప్పేసి. ఇంక నాకు గూడా హ్యాపీ అయిపోయింది ఆయనకి నచ్చడం. ఇంకా ఇప్పుడైతే బాక్స్ అయితే ఆయనకి కట్టేస్తున్నాను. ఇంక ఇగోండి కార్న్ ఫ్రై నా ఫోన్‌తో తీస్తే చూడండి కలర్ ఎలా వచ్చిందో. మా వారి ఫోన్‌తో ఏంటో బ్రైట్‌నెస్ మరీ ఎక్కువైపోయింది. ఇంకా ఆయనకి రైసు, రసము, ఇంక ఈ పప్పు, స్వీట్ కార్న్ ఫ్రై, స్వీట్ కార్న్ అది నాకు ఇప్పుడు రాకుంటుందనమాట ఫ్లోలో. ఇంక ఆయనకైతే బాక్స్ అయితే కట్టేసాను. ఇంతలో జాను గూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. ఆ పిల్లకైతే 2 దోసలేసేసాను. "నువ్వు తినేయమ్మ నేను ఫ్రెష్ అప్ అయిపోయి వస్తా" అని చెప్పా. ఇంకా ఆ పిల్ల తినేలోగా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ అస్సలు నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పట్టించుకోకండి. అసలే కర్లీ హెయిర్ ఇంత దువ్వునేసేసరికి ఇంకా ఎళ్తుంది కాదనమాట. ఇంక సరేలే ముడేసేద్దాం అటు నుంచి వచ్చాక చూసుకుందాం అనైతే ముడి పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ జుట్టుతో వచ్చిన తలకాయ నొప్పి ఇదే. ఇంకెలా ముడి పెట్టేసినా ఉండేవి అలాగే ఉంటాయిలే అని చెప్పేసి ఇంక జానునైతే స్కూల్‌లో దించేసి వచ్చేసాను. ఇంకా వస్తూ పాలకూర అయితే తీసుకొచ్చా. ఇంక జాను కోసమయితే పాలకూరతో పాలకూర ఫ్రై చేసి రైస్ బాక్స్ పెడదామని చెప్పేసయితే వచ్చా. ఇంకా ఎందుకో అస్సలు కిచెను మొత్తం అంతా హడావిడి. ఎందుకంటే అసలు ఆ వీడియో నాకు స్టోరేజ్ ఎక్కువైపోవడంతో మైండ్ ఆఫ్ అయిపోయిందనమాట. ఆఫ్ అయిపోయి ఏ పని గబగబా చేయలేక గాబరు అయిపోయింది. వీడియో తీయట్లేదని. ఇంక ఫైనల్‌గా స్టోరేజ్ అంతా క్లియర్ చేసుకొని అలా వీడియోలు తీసుకుంటా ఇంక పని చేసుకుంటున్నాను. ఇంక అంతా అయిపోయింది గదా! ఇప్పుడింక పనైతే ఉంది. దానికన్నా ముందు కొంచెం తినేద్దాం. తినేసిన తర్వాత పని చేసుకుందామనైతే నేనింకా ఫుడ్ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాతొచ్చి ఇంక ఉన్న రిమైనింగ్ ముద్ద ఇవన్నీ కర్రీలు ఇవన్నీ వేరు వేరు బాక్సుల్లోకైతే తీసేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఎక్కువైపోద్ది. ఈ కళాయిలు మళ్ళీ సాయంత్రంకి అవసరం ఉంటాయి. ఇప్పుడు క్లీన్ చేసుకోపోతే మళ్ళీ అప్పుడో తలకాయ నొప్పని జెప్పేసి అన్నీ ఊడ్చేసి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా ఇంక సింక్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెనంతా క్లీన్ చేసిన తర్వాత ఇల్లేదైతే తుడిచేసుకుంటున్నాను. ఇదైతే కొత్త చీపురి దులిపిసే తెచ్చా. కానీ ఇంట్లోని చెత్త కన్నా దీని చెత్తే ఎక్కువైపోతుందసలు. అబ్బా! చిరాకొచ్చేస్తుంది. ఏ మూలకెళ్ళిపోతుంది. ఇంక జాను కోసమైతే ఇంకా పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను. ఎప్పుడో చేశానబ్బా! చాలా వరకు ఆకుకూరలు తక్కువ తింటాను నేను. ఇంక అట్‌లీస్ట్ జాను కోసమైనా చేయాలనే ఉద్దేశం మీద ఇంక జాను కోసమైనా ఆకుకూరలు చేస్తున్నాను. ఇంకా పాలకూర ఫ్రై అయితే మాత్రం నాకు తోటకూర ఫ్రై గుర్తొస్తది. ఆంధ్ర సైడ్ తోటకూర ఫ్రై, ఇక్కడ పాలకూర ఫ్రై ఒకే టేస్ట్ ఉంటాయి. నేను పెళ్ళైన కొత్తలోన తోటకూర ఇక్కడ తెచ్చుకున్నప్పుడు తోటకూర ఫ్రై చేసుకుందామని చేసుకున్నా. అది అసలు పప్పులో మిక్స్ చేసుకోవడానికే బావుంటది. ఓన్లీ ఫ్రై చేసామంటే మాత్రం అంత ఎక్కదసలు. నాకప్పుడు తెలిసింది. అప్పటినుంచి తోటకూర ఫ్రై ఎప్పుడు తినాలన్నా సరే అమ్మాళ్ళింటికెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మాలైతే తోటకూర ఫ్రై అయితే పెడతారు. ఎందుకంటే నాకు చాలా ఇష్టమనమాట. ఇంక జానుకైతే లంచ్ బాక్స్ ఇచ్చొచ్చేసాను. ఈ రైస్ అయితే కొంచెం ఉండిపోయింది. జాను కోసం కలిపింది. సరే కంప్లీట్ చేసేద్దాం మళ్ళీ దీని మీద దోమలు గట్ట వాలుతాయి ఎందుకని జెప్పేసి
చెప్పేసి. తింటే నాకైతే ఊరు సైడ్ తోటకూర కర్రీ అయితే గుర్తొచ్చిందబ్బా! అంత బావుంటది. ఇంకా పాలకూర ఫ్రైస్ ఏంటి జాను ఈవినింగొచ్చాక ఏం కాంప్లిమెంట్ ఇస్తదో చూడాలి మరి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. బాయ్ బాయ్.